అమ్మా ఇది చూడమ్మా, చూడు ఎట్టుందో చూడు మొహం. చైనా నిజంగా గీయలు వస్తున్నాయి. Hey guys, welcome back to my channel Dusky Vibes. This is Sushmita, where I make videos related to fashion, lifestyle and sometimes entertainment. So last ఒక 2 weeks నుంచి నేనేం వీడియోస్ పోస్ట్ చేయలేదు. I know అది కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఐ కుడెంట్ పోస్ట్ ఎనీథింగ్. యాక్చువల్గా ఏంటంటే నాకు కొంచెం లెగమెంట్ స్ప్రెయిన్ అయింది లెగ్లో, సో దానివల్ల ఐ కుడెంట్ పోస్ట్ ఎనీథింగ్. సో ఇప్పుడైతే ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ టు పోస్ట్. ఒక ట్రావెల్ వ్లాగ్ లాగా ఉంది, బట్ ఆ ట్రావెల్ వ్లాగ్ అది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, అది కూడా నేను చేస్తాను. ఐ హ్యావ్ షూటెడ్ ఫ్యూ వీడియోస్, అవి నేను క్లబ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. బట్ నాకు ఫోన్లో ఎడిటింగ్కి కష్టంగా ఉంది, ప్లస్ నేను జాబ్ రిజైన్ చేసేసాను. యాజ్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ నో. అమ్మో చెమట వస్తుంది బాగా గట్టిగా, లైటింగ్ కోసం బయట కూర్చొని ఉన్నాం. ఓకే, సో ఎడిటింగ్ కోసం ల్యాప్టాప్ ఉండేది మొన్నటిదాకా వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ అమెజాన్. నేను రిజైన్ చేసిన తర్వాత ఐ నీడెడ్ అ ల్యాప్టాప్, తర్వాత కూడా నాకు ఫ్యూచర్లో కూడా కావాలి అని నేను తీసుకున్నాను. సో అది నేను ఇంటర్నేషనల్ ట్రిప్కి ఎక్కడికైతే వెళ్ళానో అక్కడే తీసుకున్నాను నేను ల్యాప్టాప్. అది ఈరోజు అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఐ విల్ స్టార్ట్ ఎడిటింగ్ మై వీడియోస్ అండ్ దెన్ ఐ విల్ స్టార్ట్ పోస్టింగ్ ద కంటెంట్ అగైన్. కాల్ వస్తుంది. ఓకే, సో ఐ విల్ స్టార్ట్ పోస్టింగ్ ద వీడియోస్ అగైన్. సో ఈరోజు ఏంటంటే నా వీడియోలో మా మమ్మీ ఉన్నారు, హాయ్ గైస్, మా చిట్టి ఉంది, మా పిన్ని వాళ్ళ పాప వర్షిత. సో ఈరోజు యాక్చువల్గా అన్బాక్సింగ్ ఇక్కడికి వచ్చి చేద్దాం అనుకున్నాను, బట్ కస్టమ్స్లో ప్రాబ్లం అవుతుందని నేను ఆల్రెడీ అక్కడే అన్బాక్సింగ్ చేసేసాను. బట్ స్టిల్ ఐ ట్రై టు ప్యాక్ ఇట్ అప్. ఆ ప్రాపర్ ఎస్థెటిక్ ఫీల్ అయితే రాదు, బట్ దెన్ ఐ ప్యాక్డ్ ఇట్ యాజ్ ఇట్ వాజ్ ఇన్ ద స్టార్టింగ్. సో ట్రై చేద్దాం, లెట్స్ జస్ట్ సీ. అన్బాక్సింగ్ మా చిట్టి చేస్తుంది, ఎప్పటి నుంచో ఆపుకొని ఉంచాను, నేను చేస్తాను అనేది కాబట్టి అలాగే ఉంచాను. నేను ఇప్పుడు గుంటూరు వచ్చాను రైట్ నో, హైదరాబాద్ నుంచి నేను గుంటూరు వచ్చాను కొంచెం పని మీద. సో తనైతే గుంటూరులో ఉంటుంది, సో ఇక్కడ తీద్దామని అనుకుంటున్నాను. సో అన్బాక్సింగ్ చేద్దాము, సో మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ అది కాస్ట్ ఎలా ఉంది, ఇండియాలో కొనటం బెటరా, అక్కడ కొనటం బెటరా, ఏది కొనితే ఏ కంపెనీ కొనితే బెటర్, అవన్నీ నాకంత టెక్నాలజీ నాలెడ్జ్ అయితే లేదు, బట్ యాజ్ పర్ నా ఎక్స్పీరియన్స్ కొన్ని నేను షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఓకే, సో చిట్టి రెడీయా? అన్బాక్సింగ్ చేస్తావా? ఎస్. మోడల్ చెప్తావా? ఏం మోడల్? MacBook Air M1. ఏ కలర్? ఇట్స్ గోల్డ్. గోల్డ్. గోల్డ్ కలర్. తీస్తావా? యా. ఓపెన్. Hi, Sairam. సాయిరామ్. Yes. As Thursday. థర్స్డే హే ఆజ్. Yes. ఓకే, సో ఆల్రెడీ ఎట్లా ఉందో అట్లా ప్యాక్ చేయడానికి ట్రై చేశాను. ఇక్కడ నుంచి తినాని దాన్ని లేపు, లేపి ల్యాప్టాప్ పట్టుకో, ల్యాప్టాప్ చేతిలో పట్టుకో, రివర్స్ చేయదాన్ని, ఈ స్టిక్కర్ పీకేసే, వచ్చేస్తుంది, పీకేసే. టడా. ఓపెన్ చేయి. సో ఇది తర్వాత ఓపెన్ చేద్దాం, ఇంకేం యాక్సెసరీస్ వచ్చినాయో చూపిద్దాం. ఇక్కడ పెట్టేద్దాం. ఏంటది? కేబుల్, ఛార్జింగ్ కేబుల్, మాన్యువల్ కూడా ఓపెన్ చేయి, దాని లోపల ఏమేమి ఉంటాయో చూపి. అదే కలర్ నాని? గోల్డ్. వావ్, Sticker. నార్మలీ వైట్ వస్తాయి కదా, సో రోజ్ గోల్డ్తో గోల్డ్ కలర్ వచ్చింది, నైస్. సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ వచ్చినాయి అన్నీ, అంతే. ఇవి కూడా పక్కన పెట్టే చిట్టి. సో ఇట్స్ చార్జర్. సో చార్జర్ అనమాట. సో మనకి ఇది 30 వాట్ చార్జర్ అనుకుంటా, ఒక్క నిమిషం. సో యా, దిస్ ఇస్ అ 30 వాట్ చార్జర్, కనిపిస్తుందా? యా, ఇట్ ఈస్ అ 30 వాట్ చార్జర్. మనకి మళ్ళీ మన ఇండియన్ పిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇట్స్ యూనివర్సల్ పిన్ లాగే ఇచ్చారు మరి నా సెట్లో అయితే. దట్స్ ఇట్ నాని, ఇంకేం ఉండవు. ఓకే, బాక్స్ పక్కన పెట్టేద్దామా?
సో నెక్స్ట్ ల్యాప్టాప్ తీసుకున్నాను. ఓపెన్ చేయి. వెరీ Ta-da! గుడ్ వెరీ గుడ్. స్క్రీన్ తీసే, పేపర్ తీసే. వావ్. నైస్. సో దీనికి వచ్చేసి దీన్ని లాగిన్ కూడా చేసావా? ఆల్రెడీ అక్కడ మామూలుగా తీసుకున్నప్పుడు లాగిన్ చేస్తాం కదా. సో దీనికి వచ్చి యూ వర్జన్ కీబోర్డ్ వచ్చిందనమాట. సో అది కొంచెం జాగ్రత్తగా మనం చూసుకొని తీసుకోవాలి. సో ఈ మోడల్ నేను రోజ్ గోల్డ్ మోడల్ కోసమే వెళ్ళాను. ఇది మనకి బిగ్ మిలియన్ డేస్ వస్తుంది కదా ఇప్పుడు ఆఫర్లో, దానికోసం దానిలో కూడా మనం పర్చేస్ చేయొచ్చు. దాని కాస్ట్ కూడా నాకు ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇండియానే అనిపించింది. బట్ దెన్ రోజ్ గోల్డ్ ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. ప్రాపర్ రోజ్ గోల్డ్ కాదు, ఇది గోల్డ్ షేడ్లో వస్తుంది మ్యాక్బుక్ ఎయిర్లో వర్జన్. సేమ్ గోల్డ్లో నాకు ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ కనిపిస్తుందని నేను అక్కడే పర్చేస్ చేశాను. బట్ మీరు స్పెసిఫిక్గా దీనికోసం అక్కడికి వెళ్ళాలి అని ఏం లేదు. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్ ఆల్సో, ఎందుకంటే బిగ్ మిలియన్ డేస్లో ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ కనిపిస్తుంది. దీనికోసం కూడా నేను యూట్యూబ్లో సర్చ్ చేసి ఒక 3-4 షాప్స్ నేను ఫైనలైజ్ చేసుకొనే వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు కనిపించలేదు. నేను ఆ 2-3 షాప్స్కి వెళ్తే నాకు స్పేస్ గ్రే ఉంది, వేరే కలర్ ఉంది, కానీ నాకు ఇది కనిపించలేదు. సో ఆ తర్వాత నేను ఒక 4th షాప్కి వెళ్ళిన తర్వాత ఐ గాట్ ఇట్, నన్ను తీసుకున్నాను. ఆ తర్వాత ఐ గాట్ అ మ్యాజిక్ మౌస్ ఆల్సో, అది కూడా అన్బాక్సింగ్ మొత్తం అక్కడే చేసేసాను నేను. చిట్టి మ్యాజిక్ మౌస్ టడా. ఏ కలర్ నాని? వైట్. వైట్, సిల్వర్ వైట్. వైట్. సిల్వర్ వైట్. సో నేను యాక్చువల్గా యాపిల్లో నాకు అదే అనిపిస్తుంది, పింక్ అయి ఉంటే ఇది కూడా నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుండే. సో దిస్ ఇస్, నేను ఆల్రెడీ మళ్ళీ ఇంటికి వచ్చాక నేను బయటకు వెళ్ళినప్పుడు దీనికి ఆల్రెడీ నేను టెంపర్ గ్లాస్ వేయించాను. అండ్ ఆ తర్వాత నేను పైన షీట్ కూడా వేయించాను, ఎందుకంటే మళ్ళీ దాని కలర్ పోతుంది, రోజ్ గోల్డ్ తొందరగా పోతుంది. అది మీకు బబుల్స్ కనిపిస్తున్నాయో లేవో కానీ దీని డోమ్ కర్వ్గా ఉండటం వల్ల బబుల్స్ కూడా ఉన్నాయి. అక్కడక్కడ పట్టుకున్నాను, ఇక్కడ బబుల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో నేనేంటంటే ఒరిజినల్గా వేరే కేస్ కలర్ యాక్చువల్గా కేస్ వేయకూడదు అనుకున్నాము, బట్ కేస్ వేయకపోతే కుదరదు అనుకొని మళ్ళీ సరేలే అని కేస్కి వెళ్ళా. సో కేస్ కోసం వెళితే ఐ థాట్ ఆఫ్ బయింగ్ వైట్, బట్ వైట్ వేస్తే దాని లుక్ రాలే. బట్ దెన్ దే షోడ్ మీ దిస్ కలర్, ఈ కలర్ చూపించారు. ఈ కలర్ చూపిస్తే అది యాక్చువల్గా ఆ కలర్ చాలా రిఫ్లెక్ట్ అయింది నా పీస్కి, ఎందుకో చాలా రిఫ్లెక్ట్ అయింది. దాని కింద డోమ్ తీసేయి ఫస్ట్, అది పైన డోమ్, ఇది తీసే. ఒక్క నిమిషం ల్యాప్టాప్ పట్టుకో. సో నేను ఈ కలర్ తీసుకున్నాను. ఈ కలర్ ఎందుకు తీసుకున్నానంటే నేను అక్కడ ట్రై చేసి చూసాను, రాట్లే, వచ్చింది. సో నేను ఈ కలర్ తీసుకున్నాను. ఆ కలర్కి నా రోజ్ గోల్డ్ ఇంకా బాగా కనిపించింది అనమాట. క్లిక్ చేయనని అవి టక్ టక్ అని సౌండ్ వస్తాయి చూడు. ల్యాప్టాప్ ఓపెన్ చేయి, ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ఓకే డన్. ఇక్కడ క్లిక్ చేయి. పడుతుందా? సౌండ్ వచ్చిందా? సౌండ్ వచ్చిందా? రాలేగా. నేను మళ్ళీ సెట్ చేస్తానులే. క్లోజ్ చేయనని పైన డోమ్ పెట్టు. పైన డోమ్ కూడా ఓపెన్ చేసి, ఇది పెద్ద తతంగం, మనం ఓన్గా పెట్టలేము. ఆయన పెట్టాడు, మళ్ళీ నేను అన్బాక్సింగ్ కోసం పీకేశాను. ఇక్కడికి రా. సో క్లిక్ సౌండ్ వస్తుంది కదా, ఆ క్లిక్ సౌండ్ రావాలి మనకి, అది అప్పుడు ఫిట్ అవుతుంది ప్రాపర్గా. కింద ఫిట్ అయిందా చూడని. ఓకే, ఇక్కడ కూడా క్లిక్ సౌండ్ రావాలి నాని, కింద అది. ఇటు సైడ్ కూడా నొక్కు, ఇక్కడ అది. సో ఫిక్స్ అయినట్టు. సో క్లోజ్ చేయనాని. ఇదేంటి ఎక్సెస్ ఉంది? అది అట్లాగే వస్తుంది మమ్మీ. యాక్చువల్గా డోమ్ రివర్స్లో ఫిట్ చేసామన్నమాట, ఇది బ్యాక్ సైడ్ది. తినాను తీ, అది ఇటు ఒకసారి ఇటు. సో నేను స్పెసిఫిక్గా రోజ్ గోల్డే కావాలి అని వెళ్ళాను. ఈ డోమ్ ఎట్లా వస్తుందంటే, ఎటు వస్తుంది మమ్మీ? ఇట్లా కదా, ఇది ఫ్రంట్ అంతే. సో ఇప్పుడు దీన్ని పెట్టాక ఓపెన్ చేయనని, ఒక్క నిమిషం ఓపెన్. ల్యాప్టాప్ ఓపెన్. ఇది కదా, ఇది ఇన్ని కవర్లు వేసావు ఇంకా దానికి గేమ్ ఒరే ఉల్టా వేసాంరా మళ్ళీ. సో వేసేసాము. ఇప్పుడు దీనిలో కలర్ ఇది నాకు చాలా క్లాస్గా అనిపించింది. మొత్తం మ్యాట్, దీనిలో కనిపిస్తుందో లేదో, దీని మీద మ్యాట్ ఫినిష్ వచ్చింది. నేను ట్రాన్స్పరెంట్ చూసాను కానీ నాకు ట్రాన్స్పరెంట్లో మ్యాట్ వేస్తే అంత లుక్ రాలేదు. ఈ పింక్ ఈ మెరూన్ ఏ కలర్ అంటారు మమ్మీ దీన్ని?
కలర్ చెప్తావా? లైట్ మెరూన్. లైట్ మెరూన్ కలర్. సో ఇది నాకు బాగా లుక్ వచ్చింది అనిపించింది, సో నేను ఇది తీసుకున్నా. కావాలంటే ఐ కెన్ స్టిక్ దట్ గోల్డ్ స్టిక్కర్ ఆన్ దిస్, బట్ ఆల్రెడీ యాపిల్ సింబల్ కనిపిస్తుందని నేను స్టిక్ చేయలేదు. ఇది వేస్తే మళ్ళీ మెట్టగా ఉంటుందని వదిలేసాను. సో అందుకే నేను ఇట్లానే వదిలేసాను. సో మోస్ట్లీ నేను దీన్ని ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇది వేస్తానేమో, ఆ తర్వాత నేను తీసేస్తాను, ఎందుకంటే ఐ లైక్ ద వే ఇట్ ఈస్. సో అది. అండ్ మీరు ఎప్పుడైనా పర్చేస్ చేస్తే కానీ మేక్ షూర్ దట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కీబోర్డ్, ఎందుకంటే ఈ కీబోర్డ్కి మనకి కీబోర్డ్ కవర్ రావటం చాలా కష్టం అయిపోయింది. నేను ఆన్లైన్లో చూశాను, అది నాకు 3000 చూపించింది. బట్ నేను స్పెసిఫిక్గా సింగిల్ వితౌట్ ఎనీ ఎంబ్లిష్మెంట్స్ ప్లెయిన్ కీప్యాడ్ కవర్ తీసుకోవాలి ఇంకా. సో ఈ యూరోపియన్ కీబోర్డ్ అంటారు దీన్ని, EU వర్జన్ అంటారు. దాని మీద అరబిక్ లెటర్స్ కూడా ఉంటాయి. సో మనం చూసుకొని US వర్జన్ తీసుకోవాలా, EU వర్జన్ తీసుకోవాలా చూసుకొని తీసుకోవాలి. సో ఇదన్నమాట. సో ఇప్పుడు అన్బాక్సింగ్ అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ ఇంకా వీడియో స్టార్ట్ చేస్తా పోస్ట్ చేయటం. నా దగ్గర బ్లాగ్స్ ఉన్నాయి సార్, చెప్పిన తర్వాత ఈ తర్వాత స్టార్ట్ చేసి ఆల్రెడీ కంటెంట్ అయితే ఓకే, బట్ పోస్ట్ చేయడానికి టైం కుదరటం లేదు. ఇప్పుడు ల్యాప్టాప్ ఎక్కిన తర్వాత స్టార్ట్ అయ్యింది. సో yeah, that's it for today's video. Say bye guys. Bye. Please do make sure to bye. Bye. Bye bye.